అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 16 కేజీల చీర తయారు చేసి 160 అడుగుల వెడల్పుతో 13 భాషల్లో వచ్చే విధంగా దాదాపుగా తయారు చేశాడు. 13 భాషల్లో 32,002 సార్లు జై శ్రీరామ్ అనే విధంగా తయారు చేశాడు చేనేత కార్మికుడు. రామ మందిరానికి ఉచితంగా ఇచ్చేశాడు. మరిన్ని వివరాలు చేనేత కార్మికుడిని కనుక్కున్నాం. చెప్పనా? ఏం పేరు? నా పేరు జుజార్ నాగరాజు. ధర్మవరం పట్టణం నందు మేము చేనేత కార్మికుగా ఉంటున్నాము. మేము మా పూర్వీకుల నుంచి కూడా చేనేత వృత్తి మీద తయారు చేస్తున్నాము. గతంలో పట్టు పావడాలను తయారు చేసే వాళ్ళము, ఇప్పుడు పట్టు చీరల మీద తయారు చేస్తున్నాము. ఈ పట్టు చీరలలో మేము తయారు చేసుకుంటూ ఉంటే ఇంకా ఏదైనా కొత్తదనం చేయాలని చెప్పేసి నేను డిజైనింగ్ రంగం వైపు మొగ్గు చూశాను. మగ్గాలు నేర్చుకుంటూ డిజైనింగ్ కూడా చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి ఈ మన అయోధ్యలోని రామ మందిరం నిర్మించాలా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం వల్ల మన వాళ్ళు హిందువులందరూ కలిసి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కలిసి అయోధ్య రామాలయం నిర్వహిస్తున్నారు. దాంట్లో మనం ధనరూపంగా ఏదన్నా ఇవ్వాలా అనేటటువంటి ఐడియా ధనరూపంగా కాకుండా వేరే ఏదైనా వస్తు రూపంలో ఇవ్వాలని నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏదో వస్తువు ఇవ్వడం ఎందుకు, మాకు చేనేత కార్మికులుగా మేము తయారు చేసినటువంటి ఒక మంచి పట్టు చీరనే తయారు చేసి అయోధ్యలో నిర్మించినటువంటి సీతాదేవికి బహుకరించాలా అనే ఉద్దేశంతో నేను గొప్ప పట్టు చీరను తయారు చేయడం జరిగింది. ఎన్ని రోజులు ఆ పట్టు చీరను తయారు చేయడానికి నాకు 4 నెలల సమయం పట్టింది. ఎంత ఖర్చు అయింది? నాకు దాదాపుగా 3.5 లక్షల వరకు ఖర్చు ఉంది. దాంట్లో ఆ చీరలో ప్రత్యేకమైనది, వీటిలో ప్రత్యేకతలు ఏమిటంటే అంచుకు 2 వైపులా రామాయణంలో ఉన్నటువంటి 480 ఘట్టాలను తీసుకున్నాము. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పటి నుంచి బాలకాండ కావచ్చు, తర్వాత ఉన్నటువంటి స్వయంవరం కావచ్చు, అరణ్యకాండ కావచ్చు, రావణ లంక దహనం కావచ్చు, చివరిగా రావణాసుడు రాముని చేతిలో హతం అయిన తర్వాత మన సీతాదేవిని అయోధ్యకు వెళ్ళి స్వయంవరం చేసుకోవడం వరకు ఉన్నటువంటి 480 ఘట్టాలను ఈ పట్టు వస్త్రం నందు అంచుకు 2 వైపులా వచ్చే విధంగా చేశాను. అదేవిధంగా నడుము భాగంలో మన దేశంలో ఉన్నటువంటి 13 భాషలను తీసుకుని జై శ్రీరామ్ అనేటటువంటి అక్షరాలు వచ్చే విధంగా 32,200 సార్లు అదే జై శ్రీరామ్ అనే నామాలు 13 భాషలో వచ్చే విధంగా నేను తయారు చేశాను. ఇంకా ఏమేమి డిజైన్ తయారు చేశారు పట్టు వస్త్రాల పైన మీరు? నేను వీటితో పాటు నేను ఇంకా చదువుకునే డిగ్రీ చదివేటప్పుడే 2004 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తీసినటువంటి సాంబా అనే సినిమా నందు శంకు చక్ర నామాలతో తయారు చేసినటువంటి పట్టు చీరను నాకు సినిమా వాళ్ళ కోడాలి మూవీస్ వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం వల్ల నేను దాన్ని తయారు చేసి సినిమా వాళ్ళకి ఇచ్చాను. నాకు అప్పట్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మంచి డిజైనర్గా, మంచి చేనేత కార్మికగా నాకు అప్పుడు అవార్డు ఇవ్వడం జరిగింది. దానితో పాటు మా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి లేపాక్షి దేవాలయంలో ఉన్నటువంటి అన్ని డిజైన్స్ని, నందిని, నాగపడిగని, దేవాలయం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క డిజైన్ తీసుకుని అద్భుతమైనటువంటి పట్టు చీరను తయారు చేశాను. దాన్ని ప్రభుత్వం వారికి అందజేసి వాళ్ళు మ్యూజియంలో ఇప్పుడు దాన్ని ప్రదర్శనకు ఉంచారు. వాటితో పాటు NHDC న్యూఢిల్లీ వారు వీవింగ్ కాంపిటీషన్ నిర్వహించిండ్రి 2019 సంవత్సరం నందు. గాంధీ గారి 150 జన్మదిన పురస్కరించుకొని కాంపిటీషన్ నిర్వహించారు. గాంధీ గారు ఉన్నటువంటి ఆయన స్వాతంత్ర కోసం పోరాటటువంటి ఘట్టాలను ఏదైనా తీసుకుని పట్టు చీర నందు చేస్తే వాళ్ళకి మంచి బహుమతి అవార్డు ఇస్తామని ప్రకటించారు. నేను ఆ ఉద్దేశంతో ఉప్పు